రాంభూపాల్ గారికి ముందుగా మీరు చెప్పండి, అంటే మరీ ఎడారి అయిపోతుందన్న పదాలు ఎంతవరకు కరెక్టో కానీ ఆల్మట్టి ఎత్తు పెంపు వ్యవహారంలో ఆయా రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరిస్తున్నాయి, ప్రభుత్వాలు ప్రత్యేకించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇక్కడ తెలంగాణలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడలేకపోతుంది, అక్కడ ఏపీలో కూటమి ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోవట్లేదు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీని మీద కనీసం ప్రొటెస్ట్ అన్న చెబుతున్నారా? సంక్షిప్తంగా దీని మీద చెబితే మిగతా అంశాల్లోకి మళ్ళీ వెళదాం. నమస్కారం మీకు అక్కడ వీక్షకులకు. ముఖ్యంగా ఆల్మట్టి వల్ల మనకు కృష్ణా జలాలు ఆ నది నుంచి మన కృష్ణా జలాలు వస్తాయి. కృష్ణా జలాల నుంచి శ్రీశైలం గానీ నాగార్జున సాగర్ గానీ వీటికి మనం సాగునీటికి, అదే విధంగా ఇక్కడ ఉన్న కొన్ని మన పవర్ ప్రాజెక్ట్స్ కు ఆ వాటర్ వినియోగిస్తున్నాం. కానీ ఈ రోజు ఆల్మట్టిని దాదాపు 100 టీఎంసీలు అదనంగా నిల్వ చేసుకునే పద్ధతుల్లో వాళ్ళు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఆ ప్రాజెక్టుకు అనుమతి తీసుకున్నారు. ఇప్పుడు నిన్న సెప్టెంబర్ 17వ తారీఖు నాడు దానికి కావాల్సిన 70,000 కోట్ల రూపాయలని బడ్జెట్ లో ఆమోదం తీసుకుంది అసెంబ్లీలో. ఈ 70,000 కోట్ల ద్వారా అక్కడ సుమారు 11 మున్సిపల్ వార్డులు, అదేవిధంగా 24 గ్రామాలు నీటి మునగకు గురవుతున్నాయి. కాబట్టి వాటిని రిహాబిటేషన్ చేయడానికి అవసరమైన డబ్బులు, దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కోసం ఖర్చు పెడుతున్నారు. అంత పెద్ద ఎత్తున అక్కడ 70,000 కోట్ల రూపాయలు పెట్టి సుమారు 100 టీఎంసీల నీటిని ఆల్మట్టిలో నిల్వ అదనంగా చేసుకుంటుంటే దానివల్ల మన కృష్ణాకు వచ్చే నీళ్లు తగ్గిపోతాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. అందులో ఆయన కేంద్రంలో చాలా కీలకమైన సపోర్టర్ గా ఉన్నాడు. ఇంత కీలకమైన సందర్భాల్లో కూడా కనీసం ఆల్మట్టి వల్ల ఆంధ్రప్రదేశ్ కు జరగబోతున్న అన్యాయం గురించి ఒక్క మాట మాట్లాడలేదు. నిన్న కూడా కేంద్ర మంత్రుల దగ్గర పర్యటించి వచ్చినాడు. ఒక్క శాతం కూడా ఆల్మట్టి వల్ల ఎవరు నష్టం జరుగుతుంది? హంద్రీనివాకు నీళ్లు రావు. రేపు రాబోయే రోజుల్లో తెలుగు గంగ సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా శ్రీశైలం నిలువ ఇప్పటికే శ్రీశైలానికి కృష్ణా జలాలు రావడం క్రమంగా తగ్గిపోతుంది. గత 8 సంవత్సరాలుగా చూస్తే మనం వాటర్ ఫ్లో తగ్గుతుంది. వర్షం వచ్చినప్పుడు, అదనపు వరద జలాలు వచ్చినప్పుడు నిండడం తప్ప మన కేటాయింపులు నిర్దిష్టంగా రావడం అనేది తగ్గిపోతుంది. రేపు ఆల్మట్టి పూర్తిగా కనుక కన్స్ట్రక్షన్ పూర్తవుతే రాబోయే రోజుల్లో కృష్ణా జలాలు కిందికి వచ్చే అవకాశమే లేదు. కిందికి రాకపోతే రాయలసీమ మరింత నీటితో ఇబ్బంది పడుతుంది. ఎడారి అవుతుందా లేదా, మీరు అన్నట్టు ఎడారి ఇప్పుడు అవుతుందా లేదా, కానీ భవిష్యత్తులో ఎడారికి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దానితో పాటు వాళ్ళు చెప్తున్నది సాగునీరు కాదు, మేము తాగునీరు కానీ అప్పుడు చెప్పారు. ఇప్పుడు చూస్తుంటే సుమారుగా ఈ 70,000 కోట్ల రూపాయల్లో అదనంగా మేము సాగు భూమిని 17,000 హెక్టార్లకు అదనంగా తీసుకురాగలం అని చెప్పేసి నేను అసెంబ్లీలో మాట్లాడినారు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఆల్మట్టి డ్యాము అది తాగునీటి వనరుల కోసం ఉపయోగించుకునేది కాదు, ఖచ్చితంగా సాగునీటికే కర్ణాటక ప్రభుత్వం దాన్ని వినియోగించుకుంటుంది. ఎగువ ప్రాంతాల్లో ఉంది కాబట్టి దానికి ఆ అవకాశం ఉంది. కానీ దిగువ ప్రాంతాల్లో ఉన్న మనం గొంతెత్తాలి కదా, మనం మాట్లాడాలి కదా, కనీసం కేంద్రాన్ని అడగాలి కదా, అడగడం లేదు. ఇప్పటికే తుంగభద్ర మీద, భద్రా నది మీద వాళ్ళు గత బీజేపీ హయాంలోనే అది నేషనల్ ప్రాజెక్ట్ గా దాన్ని డిక్లేర్ చేసుకుని 5,500 కోట్ల రూపాయలని బడ్జెట్ లో కేటాయింపు చేసుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసినారు. కానీ బీజేపీ గెలవాల. కానీ తుంగభద్ర వల్ల, భద్రా నది మీద పైన కడుతున్న దాని వల్ల రాయలసీమ జిల్లాలకు తుంగభద్ర నుంచి వచ్చే నీళ్లు తగ్గిపోతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కింది ప్రాంతంగా ఉండే మన ఆంధ్ర రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. దీన్ని డైవర్షన్ చేయడానికి రోజుకు పోలవరం, ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడు పోలవరం గురించి, అదే విధంగా బనకచర్ల గురించి. బనకచర్ల ఇప్పుడు డిజైన్ మారుస్తారంట. మొదటి నుంచి అదే కదా అందరం పోలవరం సంవత్సరాలు తీసుకొచ్చారు, అది కూడా 50,000 కోట్లు ఎంతో అని చెబుతున్నారు. రోజుకు కొత్త ప్రాజెక్టు గురించి మాట్లాడతారు. ఇప్పుడు పక్కన పై నుంచి వచ్చే అధికారికంగా రావాల్సిన బిజినెస్ ట్రిబ్యునల్ లో కనీసం మనం అబ్జెక్షన్ చేయలేకపోయినాం ఆల్మట్టి గురించి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, తనకు ప్రత్యేకమైన పవర్ ఉంది కేంద్రంలో, దాన్ని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన న్యాయమైన వాటాను రాబట్టాలి. రైట్.